టాలీవుడ్లో పెద్ద హీరో చిన్న స్టార్ అనేది లేకుండా ఆల్మోస్ట్ అంతా వనికేలా చేసింది ఏదైనా ఉందంటే అదే డ్రగ్స్ కేస్. అప్పట్లో 2 సార్లు డ్రగ్స్ లింకులు, స్టార్లతో ఉన్న కనెక్షన్స్, ఫైనల్గా ఇంటరోగేషన్ ఇండస్ట్రీని కుదిపేసింది. కట్ చేస్తే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్, చిన్న యాంకర్ల నుండి పెద్ద హీరోల వరకు నోటీసులు వెళ్ళాయి. మరి మరో సెన్సేషన్ అవుతుందనే లోపే సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈడీ నోటీసులు వచ్చాయి. 5.5 కోట్ల డీల్ మీద ఈడీ ప్రశ్నించేందుకు సిద్ధమైంది. కట్ చేస్తే ఇదేదో ఒక్క సూపర్ స్టార్ మహేష్ బాబుకే వచ్చిన నోటీస్ కాదని తెలుస్తోంది. ఇంకా 25 మంది స్టార్స్కి ఇలాంటి నోటీసులే వెళ్ళాయట. అవి కూడా వార్తల్లోకి ఎక్కేలా ఉన్నాయి. సడన్గా తెలుగు స్టార్ హీరోలకి ఈడీ నోటీసులు వెనక రీజన్ ఏంటి? రియల్ ఎస్టేటేనా? అక్కడ పంచ్ పడితే ఇక్కడ నోటీస్ అంటిస్తున్నారు. మొత్తంగా ప్రపంచాన్ని కరోనా 2-3 సార్లు భయపెడితే ఇండస్ట్రీని సీజన్కి ఒక సమస్య వణికిస్తోంది. డ్రగ్స్, బెట్టింగ్, ఇప్పుడు యాడ్స్, ఏదో ఒకటి 6 నెలలకు ఒకసారి హీరోలు, హీరోయిన్ల ఒంట్లో వణుకు పుట్టిస్తోంది. ఇంతకీ నోటీసులు అందుకోబోతున్న మిగతా బ్యాచ్ ఎవరు? ఎందుకు ఆ నోటీసులు? హ్యావ్ ఎ లుక్. బెట్టింగ్ యాప్స్ ని ఎవరు ప్రమోట్ చేసినా రంగుపడుద్దని పోలీసులు ప్రభుత్వం తేల్చేసింది. రాణా, విజయ్ దేవరకొండ లాంటి స్టార్లు కూడా తాము ఆన్లైన్ గేమ్స్ కి సపోర్ట్ చేశామని, లీగల్ వాటికే సపోర్ట్ చేశామని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మిగతా బ్యాచ్ కి రంగుపడింది. కట్ చేస్తే ఇలాంటిదే గతంలో డ్రగ్స్ ఇష్యూ ఇండస్ట్రీని కుదిపేసింది. 1-2 సార్లు పోలీసులు, నార్కోటిక్ టీం ఇంట్రాగేషన్లు చేస్తే అప్పట్లో అదో సంచలనమైంది. దాని తర్వాతే బెట్టింగ్ యాప్స్ మీద అటాక్ జరిగింది. ఇప్పుడు సీన్లోకి రియల్ ఎస్టేట్, యాడ్, ఎండోర్స్మెంట్ యుద్ధం మొదలైపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇవ్వడంతోనే ఇండస్ట్రీలో షేక్ మొదలైందంటున్నారు. ఇంతకీ కారణం రియల్ ఎస్టేట్ సంస్థలను ప్రమోట్ చేయటమే. సాయి సూర్య డెవలపర్ సురానా ప్రాజెక్టులను సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రమోట్ చేశాడు. అందుకు తనెంత తీసుకున్నాడు అని ఆరా తీసే విషయంలో ఈడీ నుంచి నోటీసులు వెళ్ళాయట. అసలే సినిమా ఇండస్ట్రీ చిన్న విషయాలకు కూడా షేక్ అవుతుంది. అంత సెన్సిటివ్గా ఉంటుంది. అలాంటిది సూపర్ స్టార్ మహేష్ బాబుకే నోటీసులు రావటం, అది ఈడీ నుంచి రావడంతో మిగతా స్టార్స్ వాళ్ళని నమ్ముకొని షూటింగ్స్ ప్లాన్ చేసిన దర్శక నిర్మాతలకు షాక్ తగలటం కామన్. ఈ కోర్టు కేసులు, ఇంటరాగేషన్లు, వీటి వల్ల స్టార్స్ ఇబ్బంది పడటం, షూటింగ్స్కి బ్రేక్ పట్టడం జరుగుతుంది. ఆ ప్యానిక్ సిచ్యువేషన్ వల్ల కొందరు స్టార్స్ డిప్రెషన్కి లోనయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ అంత పెద్ద నేరాలేం జరగలేదు. ఈడీ నుంచి నోటీసులు అంటే చిన్న విషయం అనుకోవటానికి లేదు. ట్యాక్స్ కట్టకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ వసూలు చేసి ఫైన్ వేస్తుందేమో, కానీ ఈడీ అలా కాదు. ఈ డబ్బు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా తీగ లాగుతూనే ఉంటుంది. ఇది బ్లాక్ మనీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కొన్ని రంగాలకు ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయి. మహేష్ బాబు ప్రమోట్ చేసిన రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్లేసి జనాల దగ్గర డబ్బులు తీసుకుని బోర్డు తిప్పేయడంతో వీటిని ప్రమోట్ చేసిన మహేష్ మెడకి ఇది చుట్టుకునేలా ఉందంటున్నారు. ఇదే సంస్థకి బన్నీ గతంలో ప్రచారం చేశానంటున్నారు. అలానే ఈ వెంచర్స్ చేసిన బ్యాచ్ గతంలో వేర్వేరు కంపెనీల పేరులో వరుణ్ తేజ్, ఎన్టీఆర్తో కూడా ప్రకటనలు ఇప్పించారనే ప్రచారం చూస్తుంటే నిజంగానే మరో 25 మంది స్టార్స్కి ఈడీ నోటీసులు వెళ్లడం కన్ఫామ్గా కనిపిస్తుంది. అదే జరిగితే ఇదో మరో పెద్ద కుదుపులా మారే ఛాన్స్ ఉంది. అందుకే సూపర్ స్టార్కి ఈడీ నోటీసులు అనగానే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది.